హలో గైస్, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఆటో నెగోషియేషన్ ప్రోటోకాల్స్ గురించి నేర్చుకున్నాము కదండి. సో ఒకటేమో మాన్యువల్ ఆపరేషన్ అంటే ఆన్ మోడ్లో ఉంటుంది, ఇంకొకటేమో పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్. సో పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్ అనేది సిస్కో ప్రొప్రైటరీ ప్రోటోకాల్ అని నేర్చుకున్నాం. సో సిస్కో ప్రొప్రైటరీ ప్రోటోకాల్ అంటే అది ఓన్లీ సిస్కో డివైజెస్ మీద మాత్రమే మనం కాన్ఫిగర్ చేయగలం. అంటే ఈథర్ ఛానల్ అనేది మనం దేని మీద కాన్ఫిగర్ చేస్తామండి? ఓన్లీ సిస్కో రిలేటెడ్ డివైజెస్ మీద మాత్రమే మనము పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్ అనేది ఇంప్లిమెంట్ చేస్తామండి. ఒకవేళ మనకు క్రాస్ వెండర్ ప్లాట్ఫామ్ ఉంది, అంటే డిఫరెంట్ స్విచ్చెస్ కానీ అలా ఉన్నప్పుడు మనకి ఏ ప్రోటోకాల్ యూజ్ చేస్తామంటే మనకి LACP ఉందండి. సో ఇది IEEE స్టాండర్డ్ క్రాస్ వెండర్ సపోర్ట్ చేస్తుంది. అంటే నాన్ సిస్కో స్విచ్చెస్ మీద కూడా మనం కాన్ఫిగర్ చేయొచ్చు అనేది దీని యొక్క మీనింగ్. సో దీన్ని మనం ఏమంటామండి? లింక్ అగ్రిగేషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అంటామండి. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్ అనేది సిస్కో డివైజెస్ మీద ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి, సో దాని గురించి మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా కాన్సన్ట్రేషన్ చేస్తున్నామండి. సో ఇందులో మనం మనకు ఇంతకుముందు క్లాస్లో మనం వీలాన్ నేర్చుకున్నప్పుడు డైనమిక్ ట్రంకింగ్ ప్రోటోకాల్, DTP, డైనమిక్ ఆటో, డైనమిక్ డిసైరబుల్ అలా నేర్చుకున్నాం కదండి. సో ఇక్కడ కూడా మనకు మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ ఉంటుందండి. అంటే మనం పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్ తీసుకున్నప్పుడు మనకు మేజర్గా 2 మోడ్స్ ఉంటాయండి. ఒకటేమో డిజైరబుల్ మోడ్, ఇంకొకటేమో ఆటో మోడ్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంది? ఆటో నెగోషియేషన్ అంటే ఏదో ఒక ఎండ్ ఈ ఇంటర్ఫేస్ ఉంది అనుకుందాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ మనం పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేసినప్పుడు దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే డిజైరబుల్ మోడ్లో అన్నా తీసుకోవచ్చు, లేదంటే ఆటో మోడ్లో అన్నా తీసుకోవచ్చు. అంటే ఇది ఒకవేళ డిజైరబుల్ మోడ్ అయితే ఇంకొకటి ఈ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా స్విచ్కి, ఇది ఆటోమేటిక్గా ఇతర ఛానల్ అనేది ఫామ్ చేస్తుందా చేయదా? అదే కదా ఆటో నెగోషియేషన్ ప్రోటోకాల్ అంటే, మనం ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసుకున్నట్టుగా. అంటే ఇక్కడ మనకు 2 మోడ్స్ ఉంటాయి. ఒకటి డిజైరబుల్ అండి. డిజైరబుల్ అంటే ఏంటంటే ద ఇంటర్ఫేస్ విల్ యాక్టివ్లీ ఆస్క్ ది అదర్ సైడ్ టు బికమ్ అన్ ఇతర్ ఛానల్. అంటే ఇట్ విల్ యాక్టివ్లీ ఆస్క్ ది అదర్ సైడ్ టు బికమ్ అన్ ఇతర్ ఛానల్. నెక్స్ట్ ఆటో మోడ్ ఏంటంటే ద ఇంటర్ఫేస్ విల్ వెయిట్ ప్యాసివ్లీ ఫర్ ది అదర్ సైడ్ టు ఆస్క్ టు బికమ్ అన్ ఇతర్ ఛానల్. సో మీకు అర్థం కాలేదు అనుకుంటే అసలు డిజైరబుల్ అంటే ఏంది, ఆటో అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది అనుకుందాం, రైట్? అంటే ఇక్కడ స్విచ్ 1, స్విచ్ 2 అనుకుందాం. సో వీళ్ళిద్దరు, ఇతనికి తనంటే ఇష్టం, ఈమెకి ఇతనంటే ఇష్టం. బట్ ఇతను ఈమెకి ప్రపోజ్ చేయలేదు, ఈమె ఇతనికి ప్రపోజ్ చేయలేదు అనుకుందాం. సో ఇప్పుడు ప్రాసెస్ అనేది ఎప్పుడు నడుస్తుందండి? లవ్ ట్రాక్ అనేది సో ప్రపోజ్ చేసుకున్న తర్వాత నడుస్తుంది. అంటే వన్ సైడ్ లవ్ అనుకుందాం. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు దీన్ని, ఈ ఎగ్జాంపుల్ మనం డిజైరబుల్ మోడ్కి ఆటో మోడ్కి లింక్ చేసి నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. అంటే డిజైరబుల్ మోడ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీడికి ఈ అమ్మాయి అంటే ఇష్టం అనుకుందాం, ఇతను డైరెక్ట్గా వెళ్ళి ప్రపోజ్ చేసేస్తాడు. అంటే అమ్మాయికి ఇష్టం ఉందా లేదా చెక్ చేయడు, సో డైరెక్ట్గా వెళ్ళి ప్రపోజ్ చేస్తాడు. ఇది ఆటో మోడ్ అంటే ఏంది? సో ఇతను మాత్రం వన్ సైడ్ లవ్ చేస్తుంటాడు, ఈమె వన్ సైడ్ లవ్ చేస్తుంటుంది, రైట్? అంటే ఈయన వెళ్ళి ఈమెకి చెప్పడు, ఈమెకి వెళ్ళి ఈయన చెప్పడు, కానీ ఇంటర్నల్గా ఒకరంటే ఒకరికి ఇష్టం. ఈయన లవ్ చేస్తుండని ఈమెకి తెలియదు, ఈమె లవ్ చేస్తుండే నేనికి తెలియదు. అంటే ఇక్కడ డిజైరబుల్ మోడ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఈ ఎగ్జాంపుల్ మీరు రిలేట్ చేసుకుంటే ఇప్పుడు చూడండి, ఇది స్విచ్ 1 అనుకుందాం, ఇది స్విచ్ 2 అనుకుందాం. ఇప్పుడు ఈ స్విచ్ 1 అనేది, ఈ ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ చూడండి, ఈ ఇంటర్ఫేస్ అనేది ఒకవేళ డిజైరబుల్లో ఉందనుకుందాం. ఇది డిజైరబుల్ అంటే ఏంటంటే ఆటోమేటిక్గా ఇది ఇతర ఛానల్ కన్వర్ట్ చేయడానికి యూజ్ అయిపోతుంది. అంటే ఈ మోడ్ అనేది మనకి ఏం టూ టైప్స్ ఉన్నాయి. డిజైరబుల్ ఒకటి, ఆటో ఉంది కదా. ఇది ఆటో అయినా, అంటే ఆటో అంటే ప్యాసివ్, ఇది యాక్టివ్. సో డైరెక్ట్గా వెళ్ళి ఇతను ప్రపోజ్ చేసేస్తాడు, అంటే నువ్వు ఇతర ఛానల్గా బికేమ్ అవ్వమని చెప్తాడు. సో ఇప్పుడు ఈయనకి ఆటోమేటిక్గా ఈయనకి ఇంట్రెస్ట్ ఉంది కదా. ఇది ఆటోమేటిక్గా నెగోషియేట్ అవ్వదు, కానీ ప్యాసివ్గా ఉంటుంది. ఎవరన్నా నెగోషియేషన్ అడిగితే ఇది ఆటోమేటిక్గా నెగోషియేషన్కి ఓకే చెప్పి ఇతర ఛానల్ అనేది ఫామ్ అయిపోతుంది. అంటే ఇతను డిజైరబుల్ ఒక ఎండ్ అయితే నెక్స్ట్ ఎండ్ ఆటో ఉన్నా, లేదంటే డిజైరబుల్. అంటే ఈయనకి డైరెక్ట్గా పోయి ప్రపోజ్ చేసింది, ఈమెకి పోయి డైరెక్ట్గా ప్రపోజ్ చేసింది, డిజైరబుల్. ఇలాంటి కేసులో ఇతర ఛానల్ అనేది ఫామ్ అయిపోతుంది, రైట్? అంటే ఒక ఎండ్ డిజైరబుల్ నుండి ఇంకొక ఎండ్ డిజైరబుల్ ఉంటే ఇతర ఛానల్ అనేది ఫామ్ అయిపోతుంది, రైట్? అంటే ఇప్పుడు మనకు బైనరీ నెంబర్ సిస్టమ్ తీసుకున్నారనుకో, 2 బిట్ ఇన్ఫర్మేషన్ ఉందనుకో, అంటే లేదంటే మీకు బైనరీ నెంబర్ సిస్టమ్ తెలియదు, ఒక 1 రూపీ కాయిన్ తీసుకున్నారనుకో, అంటే 1 రూపీ కాయిన్, 1 రూపీ కాయిన్, ప్రాబిలిటీస్ ఏముంటాయి? టైల్ హెడ్ టైల్, దెన్ హెడ్, ఇలా ప్రాబిలిటీస్ ఉంటాయి కదా. 2 మోడ్స్ ఉన్నప్పుడు మనకి ఏమేమి పాసిబిలిటీస్ ఉంటాయి? 2 ఎండ్స్ డిజైరబుల్ ఉండొచ్చు, ఇంకొకటి డిజైరబుల్ అయ్యి ఇంకొకటి ఆటో అవ్వచ్చు, ఇంకొకటి ఆటో అయ్యి ఇంకొకటి డిజైరబుల్ అవ్వచ్చు, ఇంకొకటి ఆటో అయ్యి ఇంకొకటి ఆటో అవ్వచ్చు. అంటే ఒక ఎండ్ని నువ్వు డిజైరబుల్ చేసి ఇంకొక ఎండ్ని ఇంకొకటి చేస్తే అది ఇతర ఛానల్ అనేది ఫామ్ అవుతుందా లేదా,
ఏ ప్రోటోకాల్? పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్ గురించి నేర్చుకుంటున్నాం, అంతే సింపుల్. ఇప్పుడు చూడండి, ఒక ఎండ్ డిజైరబుల్ ఇంకొక ఎండ్ డిజైరబుల్ అయితే ఏమవుతుందండి? ఇద్దరు ప్రపోజ్ చేసుకుంటున్నారు. సో ఈథర్ ఛానల్ అనేది కాన్ఫిగర్ అవుతుంది, క్రియేట్ అవుతుంది, ఎందుకంటే దే ఆర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్. సింపుల్గా అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఎండ్ అంటే ఈ ఎండ్ ఒకటి డిజైరబుల్ అయ్యి ఇంకొకటి ఆటో అయిందనుకో, ఇది యాక్టివ్ ఇది పాసివ్ కదా. అంటే ఇతను వెళ్ళి నీకు ప్రపోజ్ చేసినప్పుడు ఈయనకి ఎలాగే ఎవరో ఒకరు ప్రపోజ్ చేసినప్పుడు ఇలా యాక్సెప్ట్ చేస్తారు అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ ఏమైందండి? సో ట్రంక్ అంటే ఈథర్ ఛానల్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. నెక్స్ట్ ఒక ఎండ్ ఆటో అయ్యి ఇంకో ఎండ్ డిజైరబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమొచ్చిందానికి ప్రపోజ్ చేసింది అనుకో, ఏమవుతుంది? ఈథర్ ఛానల్ అనేది ఫామ్ అవుతుంది. సింపుల్. నెక్స్ట్ ఇక్కడండి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక ఎండ్ ఆటో ఉండి ఇంకొక ఎండ్ ఆటో ఉంది. అంటే ఇక్కడ ఆటో ఉంది, ఇక్కడ ఆటో ఉంది. ఈయనకి వన్ సైడ్ లవ్, సో ఇక్కడ వన్ సైడ్ లవ్. ఈమె ఈయనకెళ్ళి చెప్పట్లే, ఈయన ఈమెకెళ్ళి చెప్పట్లే. అప్పుడు ఏమవుతుంది? లవ్ ట్రాక్ అనేది కొనసాగదు, రైట్? సో లైక్ మనం పాతకాలం సినిమాలో చూసినట్టు ఉంటుంది కదండి. సో ఇలా ఉన్నప్పుడు బోత్ సైడ్ అండ్ ఆటో ఉన్నప్పుడు దాని మీనింగ్ ఏంటంటే, ద ఇంటర్ఫేస్ విల్ వెయిట్ ప్యాసివ్లీ ఫర్ ద అదర్ సైడ్ టు ఆస్క్ బికమ్ ఎన్ ఈథర్ ఛానల్. ఓకే, నువ్వు చెప్తే నేను ప్రపోజ్ చేస్తాను, లేదంటే నువ్వు చెప్తే నేను ప్రపోజ్ చేస్తాను, అంటే ఇద్దరు అలా అనుకుని ఇద్దరు కామ్గా ఉండిపోతారు అనేది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ విల్ వెయిట్ ప్యాసివ్లీ ఫర్ ది అదర్ సైడ్ టు ఆస్క్ టు బికమ్ ఎన్ ఈథర్ ఛానల్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈథర్ ఛానల్ అనేది ఫామ్ కాదు. సో ఇది ఆటో ఉండి ఇది ఆటో ఉంటే ఈథర్ ఛానల్ అనేది ఫామ్ కాదనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి, సింపుల్. సో ఈ ఎగ్జాంపుల్కి రిలేట్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి మనకు మాన్యువల్ ఆపరేషన్ అని చెప్పాం కదా, పిఏజిపి ఎల్ఏసిపి కాకుండా. అంటే మనకు ఈ పిఏజిపి కానీ అంటే ప్యాక్పి కానీ ఎల్ఏసిపి ఈ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కాకుండా ఉండాలంటే మనం మాన్యువల్గా ఆన్ కమాండ్ యూజ్ చేసుకొని క్రియేట్ చేయొచ్చండి. అంటే చూడండి, దిస్ మోడ్ ఆన్ మోడ్ అనేది మాన్యువల్. దిస్ మోడ్ ఫోర్సెస్ ది ఇంటర్ఫేస్ టు ఛానల్ వితౌట్ పిఏజిపి. ఇన్ కేస్ ఆఫ్ ఎల్ఏసిపి కూడా వస్తుంది. ఇంటర్ఫేస్ కాన్ఫిగర్డ్ ఇన్ ది ఇన్ ది ఆన్ మోడ్ డు నాట్ ఎక్స్చేంజ్ పిఏజిపి ప్యాకెట్స్. ఎందుకంటే పిఏజిపిలో మనకి ఏముంటాయి? ఐదర్ డిజైరబుల్ ఆర్ ఆటో మోడ్. సో అదేవిధంగా మనం ఎల్ఏసిపి తీసుకుంటే మనకి యాక్టివ్ ప్యాసివ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు నువ్వు ఆన్ తీసుకున్నప్పుడు దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు పిఏజిపి యాజ్ వెల్ యాజ్ ది ఎల్ఏసిపి. సో ఇక్కడ ఏమవుతుంది? ప్యాకెట్స్ అనేవి పిఏజిపి ఆర్ ఎల్ఏసిపి ఎక్స్చేంజ్ కావు. అంటే ఒక ఎండ్ మాన్యువల్ ఆన్ అయ్యింది, ఇంకొక ఎండ్ ఆన్ అయి ఉంటే ఇది మాన్యువల్ ఆపరేషన్. సో మనం ఈథర్ ఛానల్ అనేది క్రియేట్ చేయాలి. అంటే ఆటోమేటిక్గా నెగోషియేషన్ రాకుండా నువ్వు మాన్యువల్గా క్రియేట్ చేసినప్పుడు ఇవి వాడుకుంటామని మనం చెప్పుకున్నాం. ఒక ఎండ్ మాన్యువల్ అయ్యి ఇంకొక ఎండ్ ఎల్ఏసిపి కానీ పిఏజిపి ప్రోటోకాల్స్ ఉన్నాయనుకోండి, మోడ్స్, మనకు ఛాన్సే లేదు, రైట్? సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత మనం ఈథర్ ఛానల్ అనేది పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్ యూజ్ చేసుకొని ఎలా క్రియేట్ చేయొచ్చు మనకు ఆల్రెడీ తెలుసండి, మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం. పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్ అంటే ఈథర్ ఛానల్ దేనికి పనికొస్తుంది? ఇక్కడ మనకు మల్టిపుల్ ఫిజికల్ లింక్స్ ఉన్నాయి కదా, దీన్ని సింగిల్ లాజికల్ లింక్గా కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసేదే మనం ఈథర్ ఛానల్. ఇలా లాజికల్గా కన్వర్ట్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంది? రెడనెన్సీ అనేది వస్తుంది. రెడనెన్సీ అంటే ఏంది? ఎక్కువ బ్యాండ్విడ్త్ ఇన్ఫర్మేషన్ అనేది మనం సెండ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు రెడనెన్సీ ఉండడం వల్ల బై డిఫాల్ట్ మనకి స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి అది బ్లాక్ చేసింది. అప్పుడు ఏమవుతుంది? మనకు ఒక లింకే ఉంటుంది, ఎందుకంటే లూప్ ఫామ్ అవుతుంది కాబట్టి. దీన్ని అవాయిడ్ చేయడానికి రైట్ స్పానింగ్ ట్రీలకి ఇది లాజికల్గా ఒక లింకే, నువ్వు ఫిజికల్గా ఒక లింక్ అనుకో చెప్పడానికి మనం ఈథర్ ఛానల్ క్రియేట్ చేస్తామన్నది ఫస్ట్ క్లాస్లోనే మనం చెప్పుకున్నాం, రైట్? సో ఇప్పుడు పిఏజిపి ఎలా అంటే పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్ సిస్కో ప్రొప్రైటరీ డివైస్ మీద ఎలా కాన్ఫిగర్ చేయాలో తెలుసుకుందాం. సో దానికంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏమున్నాయండి? మనం ప్రీవియస్ క్లాస్లో చేసుకున్నాక స్పీడ్ అనేది సేమ్ ఉండాలి. అంటే ఈ ఒక కేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ 100 MBps అనుకోండి, ఇది 1 Gbps ఉందనుకోండి, యూ కాంట్ క్రియేట్ ది ఈథర్ ఛానల్. నెక్స్ట్ డూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్, హాఫ్ డూప్లెక్స్, సింప్లెక్స్ కమ్యూనికేషన్స్ ఉంటాయి కదా, దట్ ఆల్ షుడ్ బీ సేమ్, అదర్వైజ్ యూ కెనాట్ ఏబుల్ టు క్రియేట్ ది ఈథర్ ఛానల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది VLAN 1 నుండి ఇది VLAN 10 ఉందనుకో, డిఫరెంట్ VLANs ఉన్నప్పుడు నువ్వు కంబైన్ చేసి సింగిల్ లాజికల్ లింక్గా కన్వర్ట్ చేయాలంటే అగైన్ యూ కాంట్ క్రియేట్ ది ఈథర్ ఛానల్ బికాస్ VLAN ఆల్సో షుడ్ బి సేమ్, నేటివ్ VLAN, అలౌడ్ VLAN, ఎవ్రీథింగ్ షుడ్ బి సేమ్ అనే పాయింట్ మనం డిస్కస్ చేసుకున్నామండి, రైట్? ఇప్పుడు నువ్వు పిఏజిపి ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి ఈథర్ ఛానల్ క్రియేట్ చేయడం కోసం పిఏజిపి ఆటోమేటిక్గా ప్యాకెట్స్ అనేది సెండ్ చేస్తుందండి, రైట్? మనం ప్రీవియస్ క్లాస్లో దేనికైతే డిస్కస్ చేసుకున్నాం సేమ్ ఇక్కడ హలో ప్యాకెట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్లో, ఇక్కడ కూడా అంతే. పిఏజిపి ప్యాకెట్స్ ఆర్ సెండ్ ఎవ్రీ 30 seconds, దిస్ పాయింట్ టు బి నోటెడ్. నెక్స్ట్ చూడండి స్పీడ్, ఇక్కడ 1 Gbps ఉంది అంటే ఈ ఎండ్ అనుకుందాం, డూప్లెక్స్ ఫుల్ ఉంది, VLAN నెంబర్స్ వచ్చి VLAN 10 కింద ఉంది, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్. ఇక్కడ 1 Gbps ఫుల్ 10 అంటే ఇది సేమ్ ఉంది, ఇది సేమ్ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రమే మనం ఈథర్ ఛానల్ అనేది ఫామ్ చేయగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోండి,
right? Any port channel modification after the creation of the channel also changes the aggregated channel ports, right? అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎనీ పోర్ట్ ఛానల్ అంటే ఈథర్ ఛానల్ మాడిఫికేషన్ అనేది నువ్వేమైనా ఈథర్ ఛానల్లో మాడిఫై చేసినావు అనుకో అది ఇండివిజువల్ పోర్ట్లో కూడా చేంజ్ అవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఈథర్ ఛానల్ అనేది దేనికి రిలేటెడ్? ఈ రెండు లింకులకు కదా, ఇంటర్ఫేసెస్ కదా. ఇండివిజువల్ ఇంటర్ఫేసెస్లోకి వెళ్ళినా కానీ నువ్వు ఈథర్ ఛానల్ ఏవైతే మాడిఫికేషన్స్ పర్ఫామ్ చేసినావో అవి ఇండివిజువల్ అంటే ఈ ఇండివిజువల్ ఇంటర్ఫేసెస్లో కూడా అవి రిఫ్లెక్ట్ అయి ఉంటాయి. అదే కాకుండా ఒకవేళ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఈథర్ ఛానల్లో కాకుండా ఆ ఇండివిజువల్ ఇంటర్ఫేస్కి వెళ్ళినావు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది FA0/10 అనుకుందాం. దీంట్లోకి వెళ్ళి నువ్వేమన్నా మాడిఫికేషన్ చేసినావు అనుకో, సమ్ కమాండ్స్ ఏమన్నా రాసినావు అనుకో, ఏదో ఒక కాన్ఫిగర్ చేసినావు అనుకో, అది ఈథర్ ఛానల్ లోపల రిఫ్లెక్ట్ కాదు. అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఈథర్ ఛానల్లో ఏం రాసినా అవి ఈ ఇండివిజువల్ ఇంటర్ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతాయి, అంటే దానికి అసైన్ అవుతాయి. అలా కాకుండా నువ్వు ఇండివిజువల్లో రాసి ఈథర్ ఛానల్లో రిఫ్లెక్ట్ అవ్వమంటే అవ్వదు. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, రైట్? చూడండి, ఏ కాన్ఫిగరేషన్ అప్లైడ్ టు ది పోర్ట్ ఛానల్ ఇంటర్ఫేస్ అఫెక్ట్స్ ఆల్ ఫిజికల్ ఇంటర్ఫేసెస్ దట్ ఆర్ అసైన్ టు ది ఇంటర్ఫేసెస్, రైట్? సో ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ PAGP ఆపరేషన్ ఎలా జరుగుతుందండి? సో మనం ఎప్పుడైతే పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్ ఈ అండ్ ఇంప్లిమెంట్ చేస్తామో ఆటోమేటిక్గా ఎవ్రీ 30 సెకండ్స్కి PAGP ప్యాకెట్స్ అనేవి సెండ్ అవుతాయి. వెన్ PAGP ఐడెంటిఫై మ్యాచ్డ్ ఈథర్నెట్ లింక్స్ అంటే ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయినప్పుడు ఇట్ రూప్స్ ది లింక్ ఇన్ టు యాన్ ఈథర్ ఛానల్. ద ఈథర్ ఛానల్ ఈస్ దెన్ యాడెడ్ టు ది స్పానింగ్ ట్రీ యాజ్ ఎ సింగిల్ పోర్ట్. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, ఈథర్ ఛానల్ ఇంటెన్షనే సింగిల్ లాజికల్ లింక్గా కన్వర్ట్ చేయడం. సింగిల్ లాజికల్ లింక్గా కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, మల్టిపుల్ ఫిజికల్ ఇంటర్ఫేస్ని అదేమనుకుంటుందంటే స్పానింగ్ ట్రీ ఓన్లీ ఒకే ఒక లింక్ ఉంది, 2 ఉన్నాయి, ఒకటే ఉంది కాబట్టి అదేం చేస్తుందంటే బ్లాక్ అనేది చేయదు. సో ఈ పాయింట్ మనం మల్టిపుల్ టైం డిస్కస్ చేసుకున్నాం. సో ఇది థియరీ అండి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ మోడ్స్ అండి. సో డిజైరబుల్ అంటే ఏమవుతుంది, ఇలా ఉంటే ఏమవుతుంది, ఇలా ఉంటే ఏమవుతుంది. సో ఓన్లీ ఆటో ప్యాసివ్ ఉంటే మాత్రమే ఈథర్ ఛానల్ కాన్ఫిగర్ కాదు. మిగతా డిజైరబుల్ ఒకే ఎండ్ ఉండి ఇంకొక ఎండ్ ఏమున్నా కానీ మనకి ఈథర్ ఛానల్ అనేది కాన్ఫిగర్ అవుతుంది అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో మీకు అర్థమయ్యే దానికోసం ఒక ప్రాక్టికల్ తీసుకోవాలి కాబట్టి సో ఇక్కడ నేను ఒక సైడ్ ఈ స్విచ్ 1లో ఏం చేస్తున్నానంటే ఒక 2 ఇంటర్ఫేసెస్ తీసుకున్నాం. మీరు ఫాస్ట్ ఈథర్నెట్ అయినా తీసుకోండి, గిగాబైట్ ఈథర్నెట్ అయినా తీసుకోండి, దట్ ఈస్ యువర్ విష్. మ్యాక్సిమం ఎన్ని కేబుల్ సపోర్ట్ చేస్తుందండి 8 అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ గైడ్ లైన్స్ ఏంటంటే ప్రాపర్గా కాన్ఫిగర్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇంటర్ఫేస్ని సెలెక్ట్ చేసుకుందాం. అంటే మనకి రేంజ్ కమాండ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామండి, ఒకేసారి మల్టిపుల్ ఇంటర్ఫేసెస్లో మనం కాన్ఫిగరేషన్ చేయాలంటే అప్పుడు రేంజ్ కమాండ్ యూజ్ చేస్తామని చెప్పినామా. ఇన్ కేస్ మీరు రేంజ్ కమాండ్ యూజ్ చేయరు అనుకుంటే ఒక్కొక్క దాని మీద అంటే ఫస్ట్ ఇంటర్ఫేస్ G0/1 నెక్స్ట్ కాన్ఫిగరేషన్ కమాండ్స్ రాయాలి, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్ఫేస్ G0/2 మళ్ళీ కాన్ఫిగరేషన్ కమాండ్ రాయాలి. అట్లా కాకుండా నువ్వు డైరెక్ట్గా ఇంటర్ఫేస్ రేంజ్ G0/1 అంటే G0/1 నుంచి 2 వరకే ఈ రేంజ్ అనేది అప్లై చేసినప్పుడు ఈ 2కి అట్ ఏ టైం నువ్వు కాన్ఫిగరేషన్ కమాండ్స్ అనేది రాసుకోవచ్చు. దానికోసం మనం రేంజ్ కమాండ్ యూజ్ చేస్తామని ఇనిషియల్ క్లాసెస్లో మనం చెప్పుకున్నామండి. సో ఇప్పుడు పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఫస్ట్ మనం ఇంటర్ఫేసెస్ సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఏమేమి ఇంటర్ఫేస్ ఉన్నాయి, నాకు G0/1 G0/2 ఉంది కదా, అంటే ఇంటర్ఫేస్ మల్టిపుల్ ఇంటర్ఫేస్ మీద ఒకేసారి కాన్ఫిగరేషన్ చేయాలంటే మనం యూజ్ చేసే కమాండ్ ఏంది, రేంజ్ కమాండ్. సో G0/1 and 2 అంటే ఈ 2 ఇంటర్ఫేసెస్. సో దానికంటే తర్వాత ఏం చేస్తారంటే ఇంటర్ఫేస్ కమాండ్ టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ కమాండ్ మీరేం టైప్ చేస్తారంటే షట్ డౌన్ కమాండ్ టైప్ చేయండి. ఇలా చేసినప్పుడు మనం ఈథర్ ఛానల్ అనేది ఇది మ్యాండేటరీ కాదు, ఈథర్ ఛానల్ అనేది ప్రాపర్గా క్రియేట్ అవుతుంది. ఇంటర్ఫేస్ మస్ట్ బి షట్ డౌన్ బిఫోర్ యాడింగ్ దమ్ టు ది ఛానల్ గ్రూప్. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ బట్ ఇట్ ఈస్ అ గుడ్ ప్రాక్టీస్, బెస్ట్ ప్రాక్టీస్, రైట్? సో ఇంటర్ఫేస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పోర్ట్ని షట్ డౌన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే షట్ డౌన్ చేసిన తర్వాత ఈథర్ ఛానల్ క్రియేట్ చేసి తర్వాత మళ్ళీ ఆన్ చేస్తాం అనేది మీనింగ్. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇంటర్ఫేసెస్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఆ ఇంటర్ఫేసెస్ని షట్ డౌన్ చేయాలి. సో ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మనం ఈథర్ ఛానల్ క్రియేట్ చేయాలి. ఈథర్ ఛానల్ దేన్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేయాలి, పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్ యూజ్ చేసుకొని క్రియేట్ చేయాలి, సింపుల్. సో ఇప్పుడు మనం ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏంటంటే కమాండ్స్ అనేవి మీకు కొంచెం కన్ఫ్యూజన్ పార్ట్ ఉంటాయండి. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకుందనుకోండి, మన దగ్గర ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, అంటే మనకు 5 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. వీళ్ళకి మనం ఎట్ ఏ టైం మెసేజ్ చేయాలంటే ఏం చేస్తాం, ఒకటి ఇండివిజువల్గా మెసేజ్ పంపించు, లేదంటే వాట్సాప్లో ఒక్కోడికి పంపించవచ్చు, లేదంటే అందరికీ ఒకే టైం మెసేజ్ పంపించాలంటే ఏం చేయొచ్చు, మనం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయొచ్చా, ఆ గ్రూప్కి ఒక నేమ్ అసైన్ చేస్తామా, నేమ్ కానీ నంబర్ కానీ సంథింగ్ అనుకోండి అసైన్ చేస్తామా. ఇప్పుడు ఏదైతే మనం మెసేజ్ టైప్ చేస్తామో ఆ 5 మెంబర్స్కి వెళ్ళిపోతుంది కదా. ఈథర్ ఛానల్లో కూడా సిమిలర్ టు దట్ కాన్సెప్ట్ అంది.
అంటే ఇప్పుడు దేన్నైతే నేను ఈథర్ ఛానల్గా మల్టిపుల్ ఫిజికల్ లింక్ని లాజికల్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను వాటిని నేను గ్రూప్ కింద క్రియేట్ చేస్తాను. ఇది ఒక ఛానలే కదా ఈథర్ ఛానల్ అనేది. ఈ ఛానల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం వాట్సాప్ గ్రూప్ లెక్క. ఇక్కడ మనం ఏం క్రియేట్ చేస్తామంటే ఛానల్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఏం క్రియేట్ చేస్తామండి? ఛానల్ గ్రూప్స్. ఫస్ట్ ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకో, దాన్ని షట్ డౌన్ చేయి. తర్వాత ఇప్పుడు గ్రూప్ క్రియేట్ చేయి. అంటే ఈత ఛానల్ గ్రూప్ అనేది క్రియేట్ చేయి. ఇక్కడ గ్రూప్ నెంబర్ అని ఇస్తాం. వాట్సాప్లో అయితే మనకు నేమ్ ఇస్తాం కదా, లైక్ చెడ్డీ వడ్డీస్ అట్లా ఇస్తాం కదా, ఫ్రెండ్స్ అని సంథింగ్ ఏదో ఇచ్చుకుంటాం కదా మనకి ఇష్టం వచ్చిన నేమ్స్, రైట్? సో అలాగే ఇక్కడ గ్రూప్ నెంబర్ అనేది క్రియేట్ చేయాలి. ఎనీ నెంబర్, సంథింగ్ నెంబర్. నేను ప్రాక్టికల్గా మీకు ఏ నెంబర్ అలౌడ్ చేస్తుందో అవన్నీ మనం ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్లో పాకెట్ రేసర్లో సాల్వ్ చేసినప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తామండి? గ్రూప్ క్రియేట్ చేస్తాం, ఛానల్ గ్రూప్. సో నంబరింగ్ అనేది ఇస్తాం. ఈ నెంబర్ని యూజ్ చేసుకొని మనం ఆ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక గ్రూప్ కావాలంటే ఇంకొక నెంబర్ అలాగా. సో ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడే దీనికి నెక్స్ట్ వెంటనే మనం ఏం చేయాలంటే మోడ్స్ అనేవి తీసుకోవాలి. ఇంతకుముందు నేనేం చెప్పానండి? పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్లో ఏం మోడ్స్ ఉంటాయి? ఒకటి డిజైరబుల్ మోడ్, ఇంకొకటి ఆటో మోడ్ ఉంటుంది. మాన్యువల్ అంటే ఆన్ ఆపరేషన్, దీని గురించి మర్చిపోండి. మనం ఓన్లీ డిజైరబుల్, ఆటో, సిస్కో ప్రొప్రైటరీ, పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్ మీద ఈథర్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో డిజైరబుల్, ఆటో, ఈ మోడ్ ఏది సెలెక్ట్ చేసుకుంటున్నావు అంటే ఈ ఎండ్లో ఏ మోడ్ సెలెక్ట్ చేసుకుంటున్నావు కూడా చెప్పాలి కదా. ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ ఏ మోడ్, రైట్? అంటే నెక్స్ట్ మోడ్ సెలెక్ట్ చేసుకొని ఈ మోడ్ ఏందండి? ఏదర్ నువ్వు డిజైరబుల్ అన్న పెట్టుకో, ఆటో అన్న పెట్టుకో, నీ ఇష్టం. బట్ ఈ ఎండ్ దాన్ని బేస్ చేసుకొని కాన్ఫిగర్ చేయాలి. ఒక ఎండ్ ఆటో అయ్యి ఇంకొక ఎండ్ ఆటో అయితే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఈథర్ ఛానల్ అనేది ఫామ్ అవుతుందా అవ్వదా? అవ్వదు. ఎందుకంటే ప్యాసివ్ ఎవడెవరికి ప్రపోజ్ చేయడం, రైట్? సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నో షట్ డౌన్ కమాండ్ టైప్ చేయండి. నో షట్ డౌన్ కమాండ్ టైప్ చేసిండనుకో ఈథర్ ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది, రైట్? సో ఇన్ కేస్ మనం వీలాన్స్ అవన్నీ కావాలి, దీన్ని బై డిఫాల్ట్ స్విచ్ పోర్ట్కి కూడా మనం ఈథర్ ఛానల్ క్రియేట్ చేయొచ్చు కదా, అంటే రైట్ యాక్సెస్ మోడ్లో కూడా మనం ఈథర్ ఛానల్ క్రియేట్ చేయాలి కదా. అండ్ ఒకవేళ నీకు ట్రంక్ మోడ్లో కావాలనుకో ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ గ్రూప్ 1 అనేది ఉంది కదా, ఇంటర్నల్గా ఈ గ్రూప్ 1 కింద ఏమేమి ఉన్నాయి? G0/1 ఉంది, G0/2 ఉంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే U2 ఇంటర్ఫేసెస్ని నువ్వు ఒక ఇంటర్ఫేస్గా కన్వర్ట్ చేసినట్టు. దీన్నే మనం ఏమంటాం అంటే పోర్ట్ ఇంటర్ఫేస్ అంటాం, ఇక్కడ ఈథర్ ఛానల్ అంటాం. అంటే ఇప్పుడు నువ్వు ఇంటర్ఫేస్ నార్మల్గా G0/1 అట్లా కమాండ్ రాస్తాం కదా నువ్వు, ఇప్పుడు ఈ రెండు G0/1, G0/2ని మనం ఏమంటామంటే ఈథర్ ఛానల్ క్రియేట్ చేసినాం కదా, దీన్నే పోర్ట్ ఛానల్ కూడా అంటాం. అంటే ఇంటర్ఫేస్ పోర్ట్ ఛానల్, ఈ పోర్ట్ ఛానల్ నెంబర్ ఏంది? ఇక్కడ 1 అనేది ఉంది. సో దీ పోర్ట్ ఛానల్ 1ని స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ అని ఇస్తున్నాం. మనకు ISL.1Q డిస్కస్ చేసుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్లో. బై డిఫాల్ట్ మీ డివైజెస్ ఎన్క్యాప్సులేషన్.1Q సపోర్ట్ చేసి కమాండ్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ అనేది టైప్ చేయండి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్ ఏంటంటే పోర్ట్ ఛానల్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. పోర్ట్ ఛానల్ అంటే ఏంది? ఇంక్లూడింగ్ ఆఫ్ G0/1, G0/2 ఈథర్ ఛానల్ని నువ్వు ట్రంక్ మోడ్గా క్రియేట్ చేస్తున్నావు, రైట్? సో నేను మరొకసారి రిపీట్ చేస్తానండి. ఫస్ట్ మనం ఇంటర్ఫేసెస్ సెలెక్ట్ చేసుకోవాలి. మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు రేంజ్ కమాండ్ యూజ్ చేస్తాం. సో అది అయిన తర్వాత షట్ డౌన్ చేయండి. షట్ డౌన్ చేసిన తర్వాత ఇది ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. గ్రూప్ క్రియేట్ చేసి కమాండ్ ఏంటండి? ఛానల్ గ్రూప్కి ఒక నెంబర్ అసైన్ చేస్తాం. ఆ నెంబర్ బేస్ చేసుకుని మనం ఈథర్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత మనకు ఏ ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నాం? పోర్ట్ అగ్రిగేషన్, లింక్ అగ్రిగేషన్ కంట్రోల్ ప్రోటోకాల్, రైట్? ఇన్ కేస్ PAGP వాడుతున్నాం అనుకో, మనకి ఏమేమి మోడ్స్ ఉంటాయి? డిజైరబుల్ ఒకటి ఉంటుంది, ఆటో ఉంటుంది. ఆ మోడ్ ఏంది కావాలో నువ్వు స్పెసిఫై చేయాలి. అది అయిపోయిన తర్వాత నో షట్ డౌన్ కమాండ్ చేస్తే ఆటోమేటిక్గా ఈథర్ ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది. నువ్వు ట్రంక్ మోడ్ క్రియేట్ చేసుకోవాలనుకో, ఈ గ్రూప్ 1 ఏంది? 1 కదా. సో దీన్ని ఇంటర్ఫేస్ పోర్ట్ ఛానల్ 1 అంటే ఇంటర్ఫేస్ పోర్ట్ ఛానల్ 1లోకి వెళ్ళి స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ కొట్టినాం అనుకో, ఇది ట్రంక్ మోడ్గా క్రియేట్ అయిపోతుందండి. సో ఇది థియరీ పార్ట్ అండి. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీకు 100% క్లారిటీ వస్తుందండి, రైట్? సో ఇప్పుడు మనం దానికోసం ఏం చేద్దామంటే ఒక ప్యాకెట్ రేసర్ యాక్టివిటీ అనేది తీసుకొని, సో ఏ విధంగా అయితే మనం దానికి, రైట్, సో పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దామండి. సో అప్పుడు మనకు అది క్లియర్ కట్గా అర్థమవుతుందండి. సో దీన్ని ఎలా తీసుకుంటున్నామంటే ఇక్కడ చూడండి. సో నేను ఒక 3 డిఫరెంట్ సినారియో తీసుకుంటానండి మీకు అర్థం అవ్వడానికి కోసం. ఇప్పుడు చూడండి 1, 2, 3 అంటే మీకు కావాలన్నా కూడా తీసుకోవచ్చండి. జస్ట్ అర్థమయ్యే దానికోసం చెప్తున్నా. నేను ఒక 2 స్విచ్చెస్ తీసుకుంటున్నా అండి. సో ఇక్కడ నేను ఇక్కడ ఇది కాపర్ క్రాస్ ఓవర్ కేబుల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్ఫేస్ ఏంటండి? G0/1, ఇక్కడ G0/1 తీసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ రైట్, సో ఇంకొక లింక్ తీసుకుంటున్నా. సో మళ్ళీ G0/2 తీసుకుంటున్నాం. ఇక్కడ G0/2, రైట్? G0/1, G0/2, G0/1, G0/2 సేమ్.
సో దీనికి మనం పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్ యూజ్ చేసి ఈథర్ ఛానల్ అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తాం అనే దాని గురించి ఇక్కడ నేర్చుకుంటున్నాం. మనకు మోడ్స్ ఏమున్నాయండి? డిజైరబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిజైరబుల్ మోడ్లో ఉందనుకుందాం. సో ఇది డిజైరబుల్ మోడ్లో ఉందనుకుందాం. ఆటోమేటిక్గా ఈథర్ ఛానల్ ఫామ్ అవుతుందా లేదా చూద్దాం. నెక్స్ట్ ఇది డిజైరబుల్ ఉంది, ఇది ఆటో మోడ్లో ఉంది, ఈథర్ ఛానల్ ఫామ్ అవుతుందా లేదా చూద్దాం. రైట్. నెక్స్ట్ ఇది ఆటో మోడ్లో ఉంది, ఇంకొకటి ఆటో మోడ్లో ఉంది, ఈథర్ ఛానల్ ఫామ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలండి చూడండి. సో దానికంటే ముందు మీకు కొన్ని చూపిస్తానండి. సో ఇక్కడ లూప్ అనేది ఉందా లేదా చెక్ చేయండి. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనకు లూప్ అనేది ఉందా లేదండి? లూప్ ఉంది కదా, అంటే రిడెండెంట్ లింక్ ఉంది కదా. అప్పుడు ఏమైంది చూడండి, స్పానింగ్ ట్రీ అనేది బ్లాక్ చేసింది. కానీ ఈథర్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, లాజికల్గా ఒక లింక్ అవుతుంది కాబట్టి అది బ్లాక్ చేయదు. దట్ ఈస్ ద గుడ్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్. రైట్. అంటే మనం ఇక్కడ షో స్పానింగ్ ట్రీ కమాండ్ టైప్ చేసినప్పుడు చూడండి ఒక పోర్ట్ అనేది బ్లాక్ అయింది. ఎందుకు? రెడెండెంట్ లింక్స్ ఉన్నాయి కాబట్టి. ఈథర్ ఛానల్ కంప్లీట్గా క్రియేట్ చేసిన తర్వాత ఈ పోర్ట్ కూడా బ్లాక్ అవ్వదు, రెడెండెంట్ లింక్ అనేది అలౌ చేస్తుంది. అది మనం ఎగ్జాక్ట్గా నేర్చుకోవాల్సిన పాయింట్ ఇక్కడ. రైట్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్దాం. సో మీకు కమాండ్ కావాలంటే ఈ కమాండ్స్ యూజ్ చేసుకోండి. రైట్. సో ఇంటర్ఫేస్ రేంజెస్, ఛానల్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం, నో షట్ డౌన్ ఇస్తున్నామండి. సో ఫస్ట్ అయితే మనం టైప్ చేద్దామండి. సో ఫస్ట్ ఈ స్విచ్లోకి వెళ్దామండి. ఈ స్విచ్లోకి వెళ్ళి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళండి యాజ్ యూజువల్. సో ఇక్కడికి వెళ్ళి నేను ఎనేబుల్. సో ఫస్ట్ మనం షో ఇంటర్ఫేస్ ట్రంక్ అనే కమాండ్ టైప్ చేయండి. సో ట్రంక్ పోర్ట్ అయితే ఏం క్రియేట్ కాలేదు. షో వీలాన్స్కి చూద్దామండి. షో వీలాన్స్ చూసినప్పుడు మనకు సో ఇక్కడ వీలాన్స్ ఉన్నాయి. రైట్. సో నెక్స్ట్ షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ కమాండ్ టైప్ చేద్దామండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే రన్నింగ్ కాన్ఫిగరేషన్లో ఎక్కడ మనకు ఈథర్ ఛానల్ అనేది క్రియేట్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే అంటే బిఫోర్ ఈథర్ ఛానల్ క్రియేట్ చేసే లోపల మీకు ఇవన్నీ చూపిస్తున్నానండి. సో మళ్ళీ మనకి వెనక్కి వచ్చినప్పుడు మనకి ఇక్కడ చూడొచ్చు ఈథర్ ఛానల్ క్రియేట్ అయిందా లేదా, ఏ మోడ్లో ఉంది, అది ప్రతి ఇంటర్ఫేస్లో మనం రన్నింగ్ కాన్ఫిగరేషన్లో చూడొచ్చండి. నెక్స్ట్ షో స్విచ్ పోర్ట్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ షో ఇంటర్ఫేస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ ఈథర్నెట్ అనుకోండి, లేదంటే గిగాబైట్ ఈథర్నెట్ అనుకోండి. సో ఈ కమాండ్ టైప్ చేసినప్పుడు రైట్ ఫర్ ఎగ్జాంపుల్ 0 లేదంటే 1, G0/1 ఉంది కదా, అట్లా టైప్ చేసినాం అనుకోండి. రైట్. ఇప్పుడు చూడండి. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, ఏ మోడ్లో ఉంది, సేమ్ మోడ్లో ఉండాలి, ఫుల్ డూప్లెక్స్, స్పీడ్. రైట్. సో వీలాన్ ఏ వీలాన్ ఉంది, సో అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చండి. ఈ కమాండ్ మీరు యూజ్ చేసుకోండి. అంటే ట్రబుల్ షూటింగ్ పర్పస్లో మీకు స్పీడ్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా, రైట్. సో ఫుల్ డూప్లెక్స్ మోడ్లో ఉందా, హాఫ్ డూప్లెక్స్ మోడ్లో ఉందా, సేమ్ వీలాన్ కింద ఉందా లేదా, అలాంటి వాటి కోసం ఈ కమాండ్ మీరు యూజ్ చేసుకోవచ్చండి. రైట్. సో మనం ఇప్పుడు ఈథర్ ఛానల్ అనేది క్రియేట్ చేద్దామండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలండి, కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళాలి. సో కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలండి, ఇంటర్ఫేసెస్ ఏమున్నాయి, G0/1, G0/2. ఎట్ ఏ టైం కాన్ఫిగర్ చేయాలంటే మనం ఏ కమాండ్ యూజ్ చేయాలండి, రేంజ్ అనే కమాండ్ యూజ్ చేయాలి. రైట్. సో ఏమేమి ఉన్నాయండి నాకు ఇంటర్ఫేసెస్, G0/1 ఒకటి, G0/2 అంటే 0/1, 0/2 అంటే. రైట్. సో ఫస్ట్ ఏం చేద్దామండి, షట్ డౌన్ చేద్దాం. రైట్. సో షట్ డౌన్ చేసినామండి. సో షట్ డౌన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలండి, ఈథర్ ఛానల్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ దానికి ఏం చేయాలి, గ్రూప్ క్రియేట్ చేయాలి. సో దానికి కమాండ్ ఏంటండి మనం యూజ్ చేసేది, ఛానల్ గ్రూప్. రైట్. సో మీకు తెలియకపోతే షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ యూజ్ చేయండి. ఈ నెంబర్ 1 to 6 ఏదన్నా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 ఇచ్చినాను అనుకోండి. రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ పట్టుకోండి. రైట్. ఇప్పుడు మోడ్ అని అడుగుతుంది. రైట్. సో ఇక్కడ ఏం చేయాలండి, సో ఛానల్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత గ్రూప్కి నేమ్ ఇచ్చిన నెంబర్ ఇచ్చిన తర్వాత అది PAGPనా, LACPనా, నార్మల్ ఆపరేషన్, మాన్యువల్ ఆపరేషన్ మనం మెన్షన్ చేయాలి. సో మోడ్లోకి వెళ్ళి మీరు షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ పట్టుకోండి. ఇక్కడ మీకు చూడండి, ఎనేబుల్ ఈథర్ ఛానల్ ఓన్లీ, నో ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ LACPs ఆర్ PAGPs. దట్ ఈస్ ద మీనింగ్. ఒకవేళ మీరు PAGP అంటే పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేస్తున్నారనుకోండి, మనకి ఏమేమి మోడ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం, డిజైరబుల్, అన్కండిషనల్గా ఇది ఈథర్ ఛానల్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఆటో ఉందనుకో, ఇదేమవుతుంది, ఓన్లీ ఇఫ్ ఏ PAGP డివైస్ ఈజ్ డిటెక్టెడ్, అంటే ఎవడొకడు ప్రపోజ్ చేసినప్పుడు. రైట్. సో ఇప్పుడు మనం తీసుకునేది ఏంది, ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది PAGP అండి. రైట్. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిజైరబుల్ అనుకుందాం కదా, డిజైరబుల్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇలా వస్తుందండి, క్రియేటింగ్ ఏ పోర్ట్ ఛానల్ ఇంటర్ఫేస్, పోర్ట్ ఛానల్ 1 ఉంది కదా. సో అలా వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే మళ్ళీ ఇంకొకసారి ఎంటర్ కొట్టండి. ఇప్పుడు నో షట్ డౌన్ కమాండ్ టైప్ చేయండి.
రైట్. నో షట్ డౌన్ కమాండ్ టైప్ చేయండి. బస్ అయిపోయిందా. ఒకవేళ మీరు దీన్ని అంటే బై డిఫాల్ట్ యాక్సెస్ పోర్ట్ ఉంటాయి కదా, మీ ట్రంక్ పోర్ట్ మోడ్ కావాలంటే మళ్ళీ ఏం చేస్తారంటే ఎగ్జిట్ కొట్టి రైట్. సో ఇప్పుడు మనకు టెక్నికల్గా ఏం చేసినామంటే ఇక్కడ చూడండి, టెక్నికల్గా మనం ఏం చేసినామంటే ఈ ఛానల్ గ్రూప్ 1 అనేది క్రియేట్ చేసినాం. అంటే G0/1ని G0/2ని గ్రూప్ 1గా క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఈ రెండింటిని ఎట్ ఏ టైం ఇతర ఛానల్లో ట్రంక్ పోర్ట్గా క్రియేట్ చేయాలి అంటే మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే ఇంటర్ఫేస్ పోర్ట్ ఛానల్. ఆ గ్రూప్ ఏంటండి నంబరు 1 కదా. ఓకే. స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ అయిపోయిందా. స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ అంతే. ఇతర ఛానల్ అనేది PAGP మోడ్లో ఎనేబుల్ చేసినాం. మనకు డౌట్ ఉంటే ఎగ్జిట్ కొట్టండి షో ఇతర ఛానల్ సమ్మరీ. షో ఇతర ఛానల్ కొట్టి షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ పట్టుకోండి. మీకు లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా పోర్ట్ ఛానల్స్ సమ్మరీ మీకు జస్ట్ R&D చేయండి. సో ఇతర ఛానల్ సమ్మరీ కమెంట్ టైప్ చేసినప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మీకు డీటెయిల్స్ ఉంది. సో గ్రూప్ ఏంటండి మనం క్రియేట్ చేసింది గ్రూప్ నెంబర్ 1 రైట్. సో ఏ ప్రోటోకాల్ యూజ్ చేసినాం, పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్ రైట్. సో ఏమేమి ఇంటర్ఫేస్లో ఉన్నాయి, G0/1 ఒకటి, G0/2 ఒకటి రైట్. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇది పోర్ట్ ఛానల్ అండి. PO అంటే పోర్ట్ ఛానల్. ఈ నెంబర్ ఏంటంటే గ్రూప్ 1 కాబట్టి 1. ఇక్కడ మీరు మెయిన్ అసలు ఇతర ఛానల్ అనేది క్రియేట్ అయిందా, యాక్టివేట్లో ఉందా లేదా తెలుసుకోవాలంటే సో ఇవి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ క్యాపిటల్ S క్యాపిటల్ D ఉంది కదా. క్యాపిటల్ S అంటే ఏంటండి ఇక్కడ చూడండి, ఇది స్మాల్ s అండి. సో క్యాపిటల్ S ఎక్కడ ఉంది మనకు, లేయర్ 2 అంటే ఏంటండి స్విచెస్లో క్రియేట్ చేస్తున్నాం. D అంటే ఏందో చూద్దాం ఇప్పుడు. స్మాల్ d కాదండి, క్యాపిటల్ D డౌన్. ఇతర ఛానల్ అనేది డౌన్లో ఉంది. ఎందుకు డౌన్లో ఉందంటే ఈ మోడ్ ఏమో డిజైరబుల్ మోడ్, దీన్ని మనం మోడ్ క్రియేట్ చేయాలి కదా. సో అప్పుడే ఇతర ఛానల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ చూడండి, ఇంకా STP అనేది బ్లాక్ చేసింది రైట్. సో ఇంకా ఇతర ఛానల్ అనేది ఫామ్ కావాలి రైట్. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కాన్ఫిగర్ టెర్మినల్. ఇంటర్ఫేసెస్ ఏమున్నాయండి మనకు, G0/1 ఒకటి, G0/2 రైట్. సో ఫస్ట్ ఏం చేయాలని చెప్పినా అండి షట్ డౌన్ అయిన తర్వాత ఏం చేయాలండి, ఛానల్ గ్రూప్ క్రియేట్ చేయాలి కదా. సో ఛానల్ CHANNEL రైట్. ఛానల్ గ్రూప్ సేమ్ గ్రూప్ అండి, దీన్ని అగ్రిగేట్ చేయాలనుకుంటున్నాను. ఛానల్ గ్రూప్ 1 మోడ్. ఇంతకుముందు ఇక్కడ ఏమి ఇచ్చినామండి, డిజైరబుల్ ఇచ్చినాం కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డిజైరబుల్ ఇచ్చినాం అనుకుందాం రైట్. సో జస్ట్ మళ్ళీ ఇంకొకసారి ఎంటర్ కొట్టి నో షట్ డౌన్ టైప్ చేయండి. కంప్లీట్ అయిందా. మళ్ళీ ఎగ్జిట్ కొట్టి ఇంటర్ఫేస్ పోర్ట్ ఛానల్ 1 స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ అండి. ఆటో నెగోషియేషన్ DTP మోడ్లో ఉంటే మళ్ళీ 2 టైమ్స్ ట్రంక్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా ఇతర ఛానల్ అంటే ట్రంక్ మోడ్ అనేది క్రియేట్ అయిపోతుందండి రైట్. సో ఎగ్జిట్ షో ఇతర ఛానల్ సమ్మరీ కమాండ్ టైప్ చేయండి. ఇక్కడ S ఉందా, S అంటే ఏంటండి క్యాపిటల్ S అంటే లేయర్ 2. U అంటే ఏంటండి ఇక్కడ చూడండి, U ఎక్కడుంది, ఎస్ ఇన్ యూస్ అంటే ఇతర ఛానల్ అనేది ఫామ్ అయింది కరెక్ట్. సో ఇప్పుడు చూడండి అన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయి, ఒక్కటి కూడా యాంబర్ కలర్లో లేదు. అంటే ఇప్పుడు స్పానింగ్ ట్రీకి ఏమైంది, రిడెండెన్సీ అలౌ చేస్తుంది, ఎందుకు బ్లాక్ చేయలే. సో మనకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే షో స్పానింగ్ ట్రీ కమాండ్ టైప్ చేద్దాం. టైప్ చేసినామంటే ఇక్కడ చూడండి ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి, ఇవి 2 కదా, G0/1 G0/2. ఇంటర్నల్గా ఇది ఓన్లీ సింగిల్ పోర్ట్గా కన్సిడర్ చేస్తుంది, సింగిల్ ఇంటర్ఫేస్గా కన్సిడర్ చేస్తుంది. అంటే ఇది పోర్ట్ ఛానల్ 1 సింగిల్ లాజికల్ లింక్ ఉంటే ఇటు రిడెండెన్సీ లేదు కదా, లూప్ అనేది ఫామ్ కాలేదు కదా. అప్పుడు స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఏం చేస్తుంది, బ్లాక్ అనేది చేయదు కదా. సో ఫార్వర్డింగ్ స్టేట్లోనే ఉంటాయి, ఇవి ఫార్వర్డింగ్ స్టేట్లోనే ఉంటాయి ఎందుకంటే లూప్ లేనట్టు ఇంటర్నల్గా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఏం క్రియేట్ చేసినాం, పోర్ట్ ఛానల్. ఇతర ఛానల్ క్రియేట్ చేసినాం, అది ఏ గ్రూప్ కింద ఉంది, గ్రూప్ నెంబర్ 1 కింద ఉంది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఇంకా ఫర్దర్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ కమాండ్ టైప్ చేయండి. సో ఇక్కడ మీరు చూడండి ఇంటర్ఫేస్ పోర్ట్ ఛానల్ 1 క్రియేట్ చేసినామా, ఆ మోడ్ ఏందండి స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ అనేది ఉంది రైట్స్. అలాగే మనం ఏ ఇంటర్ఫేసెస్లో వచ్చినాం, G0/1 G0/2 కదా. ఇక్కడ చూడండి G0/1 ఏం చేసినాం, ట్రంక్ మోడ్ ఉంది, ఛానల్ గ్రూప్ 1 కింద ఉంది, మోడ్ ఏంది డిజైరబుల్. నెక్స్ట్ ఇంటర్ఫేస్ G0/2 మోడ్ ఏముంది, డిజైరబుల్. సో ఇద్దరు ప్రపోజ్ చేసుకుంటారు కాబట్టి లవ్ అనేది సక్సెస్ అవుతుంది, అంటే ఇతర ఛానల్ అనేది ఫామ్ అవుతుంది రైట్. సో ఇది అండి చెప్పదలుచుకుంది. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మనకు మల్టిపుల్ మోడ్స్ డిస్కస్ చేసుకున్నాం కదండి. మనం ఏమని డిస్కస్ చేసుకున్నాం, ఒక డిఫరెంట్ మోడ్ నుంచి ఇంకొక డిఫరెంట్ మోడ్ అండి రైట్. ఎక్కడ ఉన్నాయండి, ఇవే కదండి. సో డిజైరబుల్ ఆటో డిజైరబుల్ ఆటో తీసుకుంటే ఏమవుతుందని మీరు ప్రాక్టీస్ చేయాలండి.
సో ఫైనల్గా మనం ఇప్పుడు ఒక ఎండ్ ఆటో ఉండి ఇంకొక ఎండ్ ఆటో మోడ్ ఉంటే పోర్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్లో ఈథర్ ఛానల్ అనేది ఫామ్ కాదండి. సో అది మనం ప్రాక్టికల్గా చూద్దామండి. సో జస్ట్ ఈ స్విచ్ మీద క్లిక్ చేస్తున్నాం అండి. సో మీరు జస్ట్ షో ఈథర్ ఛానల్ సమ్మరీ టైప్ కమాండ్ చేసినామంటే ఇక్కడ మనం మీకు ఏ ఈథర్ ఛానల్ ఇంకా క్రియేట్ కావాలి. రైట్, సో జస్ట్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళండి. సో ఇంటర్ఫేసెస్ రేంజెస్ ఏమున్నాయండి, G0/1 to 2. రైట్, సో జస్ట్ షట్ డౌన్ చేయండి. షట్ డౌన్ చేసిన తర్వాత ఛానల్ గ్రూప్ అనేది క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇచ్చినాం అనుకోండి. మోడ్ ఏమి ఇవ్వాలండి, ఆటో ఇస్తున్నాం కదా, ప్యాసివ్ కదండి, PAGP ఓన్లీ ఇఫ్ PAGP's డివైస్ ఈజ్ డిటెక్టెడ్. రైట్, సో ఆటో ఇద్దాం. తర్వాత నో షట్ డౌన్ కమాండ్. రైట్, సో ఎగ్జిట్ షో ఈథర్ ఛానల్ సమ్మరీ. రైట్, సో డౌన్ ఉందండి. సో ఐ అంటే ఏంటండి ఇక్కడ స్టాండ్ అలోన్, ఇంకా దేనికి ఇంకొక దానికి కనెక్ట్ అవ్వాలి అంటే నెగోషియేషన్ కాలే. రైట్, సో రైట్ మళ్ళీ ఇక్కడికి వెళ్దాం. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. రైట్, సో ఎనేబుల్ కాన్ఫిగర్ టర్మినల్ ఇంటర్ఫేస్ రేంజ్ G0/1 to 2 కదండి. సో షట్ డౌన్ చేద్దాం. తర్వాత ఛానల్ గ్రూప్ అనేది క్రియేట్ చేద్దాం. సో 3 ఇచ్చినాం కాబట్టి మోడ్ మళ్ళీ ఇక్కడ ఆటోనే ఇద్దాం. రైట్, సో ఇప్పుడు నో షట్ డౌన్ టైప్ చేద్దాం. సో ఎండ్కి వెళ్ళి షో ఈథర్ ఛానల్ సమ్మరీ. సో డౌనే ఉంటుంది. ఎందుకు డౌన్ ఉంటుంది, మోడ్ ఏ మోడ్లో ఉంది. రైట్, ఆటో ఉన్నప్పుడు మనకి ఏమవుతుందండి, ఈథర్ ఛానల్ అనేది క్రియేట్ కాదు. సో మీకు కావాలని చూడండి, షో రన్నింగ్ కాన్ఫిగరేషన్స్. పోర్ట్ ఛానల్ 3 అనేది క్రియేట్ అయింది. ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళండి. సో ఇది ఆటో మోడ్, ఇటు సైడ్ ఆటో మోడ్ ఉంది కాబట్టి ఈథర్ ఛానల్ అనేది ఫామ్ కాదు. రైట్, సో ఈథర్ ఛానల్ ఫామ్ కాకపోతే ఏమవుతుందండి, రైట్ చూడండి, షో స్పానింగ్ ట్రీ. చూడండి బ్లాక్ మోడ్ ఉందా అంటే రెడెండెంట్ లింక్ ఉన్నాయి కాబట్టి బ్లాక్ చేసింది. ఒకవేళ నువ్వు ఈథర్ ఛానల్ క్రియేట్ చేస్తే బ్లాక్ చేయదు. సింపుల్ పాయింట్. రైట్, సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో కన్నా నేర్చుకోవడానికి యూస్ఫుల్ అయిందని మీరు అనుకుంటే ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే యూ జస్ట్ ఫార్వర్డ్ దెమ్ సో దట్ దే విల్ ఆల్సో గెట్ బెనిఫిటెడ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.